నారాయణపేట జిల్లా భక్త నియోజకవర్గ కేంద్రంలో ఈరోజు కామ్రేడ్ షహీద్ భగత్ సింగ్ విగ్రహావిష్కరణ బహిరంగ సభలో ముఖ్య అతిథిగా భగత్ సింగ్ మేనల్లుడు జగన్మోహన్ సింగ్, ఎల్లందు మాజీ శాసన సభ్యులు గుమ్మడి నర్సయ్య భగత్ సింగ్ విగ్రహావిష్కరణ ఆవిష్కరించారు. దిశ టీవీతో మాట్లాడుతూ ఆనాడు దేశం కోసం 23 ఏళ్ల వయసుకే ప్రాణాలను తృణప్రాయంగా రపించి ఉరికంబాన్ని చిరునవ్వుతో ముద్దాడి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన భగత్ సింగ్ విగ్రహావిష్కరణ మక్తల్ పట్టణంలో ఆవిష్కరించడం ఎంతో గొప్ప విషయమన్నారు. ఆనాడు తెల్లదొరలు పోయి నల్లతల దొరలు వచ్చారన్నట్టుగా నేటి పాలకులు పాలన సాగిస్తున్నారు. యువతను కులమతం వ్యసనాల వైపు మళ్లిస్తూ దేశం కోసం కాకుండా వ్యాపార స్వార్థ రాజకీయాల కోసం యువతను మళ్లిస్తున్నారని మండిపడ్డారు. నేటి యువత దేశ స్వతంత్ర కోసం ప్రాణాలర్పించిన భగత్ సింగ్, చంద్రశేఖర్ రాజ్, గురు సుఖ్దేవ్ లాంటి దేశ భక్తులను ఆదర్శంగా తీసుకొని యువత నేటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈరోజు మక్తల్లో భగత్ సింగ్ విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. దానికి ఈ జిల్లా సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఆహ్వానించడం జరిగింది. నేను ఇక్కడికి ఆ సందర్భంగా రావటం ఇలా భగత్ సింగ్ ఆశయం ఏదో దాన్ని పూరించాల్సినటువంటి అవసరం. ఆనాడు బ్రిటిష్ వాడిని వెళ్ళిపోవాలని జరిగిన పోరాటానికి నాయకత్వం వహించాడు. ఈ దేశం స్వతంత్ర దేశం కావాలని కోరుకున్నాడు. వ్యవస్థ మారి సమసమాజం కావాలని కోరుకున్నాడు. ఇక్కడ బ్రిటిష్ వాడు పోవాలని కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ పౌరులంతా కూడా ఒక అవగాహనతోటి ఒక కూటమిగా ఉండాలని కోరుతున్నారు. కానీ బ్రిటిష్ వాడు ఎట్ట వెళ్ళిపోయిండు. ఇలా ఈ దేశంలో ఉన్నటువంటి ఈ దేశ నాయకత్వం, ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకత్వం, రాజకీయాలు, పొలిటికల్ గా జరుగుతున్నటువంటి దమన నీతి, దమనకాండ ఎంత ఘోరంగా ఉందో ఇలా కనపడుతుంది. అందుకనే ఇవాళ భగత్ సింగ్ స్ఫూర్తితోటి బ్రిటిష్ వాడు వెళ్ళిపోవాలని సాగించినటువంటి ఉద్యమ నేపథ్యంలో ఆ బ్రిటిష్ వాడు వెళ్ళిపోవాలని, బ్రిటిష్ వాడిని ఎల్లగొట్టడానికి సాగిన పోరాటానికి తను సబ్మిట్ అయ్యాడు. కానీ ఇవాళ ఇంకా మిగిలింది ఆ దౌర్భాగ్యం అని చూపిస్తుంది భారతదేశ పరిస్థితి. ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రజలకి న్యాయం జరగాలి, ప్రజల్ని తోస్తున్నటువంటి కోర్టులు పోవాలి. ఇక్కడ సమసమాజం అనేటువంటి చిన్న పెద్ద ఉన్నోడు లేనోడు అనేటువంటి సమాజం కాదు, సమసమాజం కావాలి. అందరూ సమానమైనటువంటి జీవితాలు గడపాలి అనేటువంటి నేపథ్యంలో జరుగుతున్న ఉద్యమాల్ని అణచివేయడానికి ఇలా భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం నక్సలైట్ని లేకుండా చేస్తానంటూ నక్సలైట్ తర్వాత ఈ ఎంబటి తిరిగేటువంటి మాలాంటి వాళ్ళని కూడా అర్బన్ నక్సలైట్లు అనేటువంటి ముద్రకి అణిచేయడం కోసం చేస్తున్నటువంటి దుర్మార్గపు చర్య కనపడుతుంది. అందుకే మేము సిపిఐఎంఎల్ మాస్ లైన్ గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ కర్రెగుట్టంలో సాగుతున్నటువంటి గమన నీతిని బ్రేక్ చేయి, అక్కడికి పంపించిన బలగాల్ని వెనక్కి తీసుకో. వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారో ఆ నక్సలైట్లు వాళ్ళ డిమాండ్ ఏంటో ఆలోచించు. ఆ ఆలోచన ప్రకారంగా వాళ్ళని ఎట్లా దారి తీసుకురావచ్చు. కానీ దుర్మార్గంగా చంపేస్తున్నాం. ఇప్పటికి ఒక 6 నెలల నుండి వరుస పెట్టి చంపేస్తున్నాం. అది నువ్వు ఇలా బండి సంజయ్ మాట్లాడాడు. ఇక్కడ ఈ దేశాన్ని, ఈ దేశ పౌరుల్ని, ఈ దేశ ప్రజల్ని మోసం చేస్తున్నారు, దగా చేస్తున్నారు. దానికి బ్రేక్ పడాలి. దానికి వ్యతిరేకంగా సాగే పోరాటాల్ని ముందుకు తీసుకోవాలి.